హాయ్ వ్యూవర్స్, నేను మీ నరేష్. బెంగళూరు హైవేలో అతి దగ్గరలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇది ఎక్కడో కాదండి, బెంగళూరు హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి మన ప్రాజెక్టు. బూర్గులా విలేజ్కి ఆనుకునే ఉంటుందండి. అండ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ ఉంటుందండి మన ప్రాజెక్టు. ప్రజెంట్ అయితే నేను బెంగళూరు హైవే NH44 ఇండియాలోనే బిగ్గెస్ట్ హైవే అండి. 3720 కిలోమీటర్ బిగ్గెస్ట్ హైవే. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అయితే ఉంటుంది. ఈ హైవేకి అతి దగ్గరలో ఉంటుంది మన ప్రాజెక్టు. సో మన ప్రాజెక్ట్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నాము, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము, ఒకసారి వెళ్ళి వెంచర్లోకి వెళ్ళి చూసుకుందాం పదండి. సో ఇదండి మన వెంచర్. ఆల్రెడీ మన వెంచర్ అయితే రీచ్ అయ్యాము. సో ఇది ఎక్కడో కాదండి, చెప్పాను కదా, బూర్గుల విలేజ్కి ఆనుకునే ఉంటుంది మన వెంచర్. బూర్గుల విలేజ్ నుంచి కూడా మన వెంచర్కి అయితే మనం బీటీ రోడ్ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే అండి బీటీ రోడ్డు మన వెంచర్కి కంప్లీట్ చేయడం జరిగింది. సో మన వెంచర్లో కూడా మనకి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఎంట్రన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ వర్క్స్ కూడా మనకి ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఒకసారి వెళ్ళి ఎంట్రన్స్ వర్క్స్ కూడా ఒకసారి చూసుకుందాము. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ కింద అయితే మనకి 24/7 సెక్యూరిటీ కూడా మనం రూమ్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇది టోటల్ 50 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. ఫేజ్ 1లో అయితే మనం 30 ఎకరాస్ని డెవలప్మెంట్ చేస్తున్నాము. సో డెవలప్మెంట్స్ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం రండి. ప్రజెంట్ నేను 40 ఫీట్ రోడ్లో ఉన్నానండి. మనమైతే DTCP రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అయినా మనం HNDA నామ్స్ ప్రకారం ఇందులో CC రోడ్స్ అనేది మనము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంటర్నల్గా అయితే మనకి 33 ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్. అలాగే మన వెంచర్లో అయితే ఎవ్రీ ప్లాట్కి ప్లాటింగ్ స్టోన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానివ్వండి, ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి, చూస్తున్నారు కదా, డ్రైనేజెస్ కూడా చాలా క్వాలిటీతో ఉన్న పైప్స్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. అండ్ ట్యాప్కి కూడా మనం క్వాలిటీ పైప్స్ అనేది యూజ్ చేస్తున్నామండి. ఇందులో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆల్రెడీ మన వెంచర్లో అయితే ఒక కస్టమర్ తీసుకున్న వాళ్ళైతే మనకి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ కూడా చుట్టూ కంపౌండ్ వాళ్ళని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన వెంచర్లో అయితే 4 టైప్స్ ఆఫ్ పార్క్ అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. ఒక పార్క్ అయితే మనకి వెంచర్లో సెంటర్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకసారి మన పార్క్ డెవలప్మెంట్స్ కూడా ఒకసారి చూసుకుందాం. చూస్తున్నారు కదా, పార్క్ అనేది కూడా చాలా అద్భుతంగా అయితే మనం రెడీ చేస్తున్నాం. ఇందులో పార్క్ కూడా మనము గేట్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పార్క్ చుట్టూ కూడా మనం కంపౌండ్ వాళ్ళని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పార్క్లో కూడా మనం ఒకసారి ఎలాంటి డెవలప్మెంట్ చేసామనే చూసుకుందాం రండి. మన పార్క్లో అయితే సీనియర్ సిటిజన్ కోసం కూడా సిట్టింగ్ ఏరియా కూడా మనము చాలా అద్భుతంగా అయితే మనం రెడీ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, సీనియర్ సిటిజన్ కోసం మనం అయితే చాలా అద్భుతంగా రెడీ చేసినాం. ఇందులో కూడా ఐడల్స్ కానివ్వండి, అండ్ సో చూస్తున్నారు కదా, మన పార్క్లో అయితే చాలా డిఫరెంట్ ఐడల్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ ఐడల్స్ కూడా. సో అలాగే వాకింగ్ ట్రాక్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ చుట్టూ మనకి అవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా అద్భుతంగా అయితే మనము రెడీ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, సో ఈ వాకింగ్ ట్రాక్ సెంటర్లో అయితే మనము ఒక బుద్ధ స్టాచ్యూని అయితే మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకి పెయింట్ వర్క్స్ కూడా నడుస్తున్నాయండి, ఆ బుద్ధ స్టాచ్యూ సంబంధించిన పెయింట్ వర్క్స్. సో అలాగే కంపౌండ్ చుట్టూ అయితే మనము సీనియర్ సిటిజన్స్ కోసం సిట్అవుట్ ఏరియా కూడా చాలా అద్భుతంగా రెడీ చేయడం జరిగింది. చూస్తున్నారా, పెయింట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. సో మంచి గ్రీనరీగా చూస్తున్నారా, పార్క్ని అయితే చాలా గ్రీనరీగా అయితే మనం రెడీ చేస్తున్నాం. ఇది మన వెంచర్లో అయితే ఎలాంటి పార్టీస్ కానివ్వండి, ఇంకా ఎలాంటి ఫంక్షన్స్ కానివ్వండి, మనం సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే మన వెంచర్లో అయితే మనము చిన్న ఒక స్మాల్ స్టేజ్ లాగా అయితే మనం దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూస్తున్నారా, చాలా అద్భుతంగా అయితే దీన్ని డిజైన్ చేస్తున్నాము. సో ఇందులో కిట్టి పార్టీస్ లాంటివి, బర్త్డే పార్టీస్ లాంటివి కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ తీసుకున్న క్లయింట్స్కి మాత్రం ఈ స్టేజ్ అనేది చాలా అద్భుతంగా అయితే మనం రెడీ చేస్తున్నాము. వాళ్ళకైతే పార్టీస్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మన వెంచర్లో అయితే బాక్స్ క్రికెట్ నెట్ కూడా మనం చాలా అద్భుతంగా అయితే మనం రెడీ చేస్తున్నాము. చాలా క్వాలిటీతోనైతే మనం రెడీ చేస్తున్నామండి. నెట్ కానివ్వండి, అలాగే దీనికి సంబంధించిన పైప్స్ కానివ్వండి. సో చూస్తున్నారు కదా, చాలా క్వాలిటీతోనైతే మనం రెడీ చేసాము. పిచ్చిని కూడా చాలా అద్భుతంగా అయితే మనం రెడీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన గ్రాస్ని కానివ్వండి, చాలా అద్భుతంగా అయితే మనం చాలా గ్రీనరీగా అయితే మనం రెడీ చేసామండి. సో ఇది నైట్ మూడ్లో కూడా మనకి ప్లే చేసుకోవడానికి కూడా మనం లైటింగ్స్ కూడా మనం రెడీ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదండి, ఇదైతే మనకి బాస్కెట్బాల్ కోర్టును మనం రెడీ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, దీనికి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, అలాగే పెయింటింగ్ వర్క్ కూడా మనం రీసెంట్గానే కంప్లీట్ చేయడం జరిగింది. సో అలాగే మనకి సెటిల్ కోర్టును కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. చూసారు కదండి, పార్క్ను కూడా ఎంత అద్భుతంగా అయితే మనం రెడీ చేసాము. దీనికంటే ఇంకా అద్భుతంగా అయితే మనం క్లబ్ హౌస్ను కూడా మనం రెడీ చేస్తున్నాము. క్లబ్ హౌస్ వచ్చేసి 633 స్క్వేర్ యార్డ్స్లో అయితే మనం క్లబ్ హౌస్ను రెడీ చేస్తున్నాము. క్లబ్ హౌస్లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, అలాగే స్విమ్మింగ్ పూల్ని కూడా మనం రెడీ చేస్తున్నామండి. మన వెంచర్లో అయితే స్ట్రీట్ లైట్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం స్ట్రీట్ లైట్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. DTCP లేఅవుట్లు అయితే ఎక్కడ చూస్తుంటారు మీరు, యాంపీ థియేటర్ కూడా మనం అయితే మన వెంచర్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మన వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే బూర్గుల రైల్వే స్టేషన్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే, బెంగళూరు హైవే జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే బూర్గుల సెజ్ కూడా మనకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే మన గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో, ఈ రీజనల్ రింగ్ రోడ్కి మన వెంచర్ అనేది ఇన్సైడ్ అవుతుందని జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మన ప్రాజెక్టు.
ఇంకోటి ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్కి సంబంధించిన ఈ 60 రేడియల్ రోడ్స్ ఏవైతే వస్తున్నాయో వన్ ఆఫ్ ద వన్ మనకి పెద్ద గోల్కొండ టు బూర్గులకైతే మనకి 200 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మన వెంచర్ బిసైడ్లోనూ రాబోతుందండి. సో ఈ వెంచర్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లే పైన నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకైతే ఈ వెంచర్ని ఫ్రీ సైట్ విజిట్ కూడా నేను ఏర్పాటు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.